నమస్కారం. రేపు 27వ తారీఖున గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 27వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గారా అక్కడ సంబంధించిన కరెంటు ఏఈ కానివ్వండి, డిఈ కానివ్వండి, లేకపోతే సబ్స్టేషన్లు ఎదురుగుండా నిరసన కార్యక్రమం చేపట్టి, నిరసన ర్యాలీ చేపట్టి, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారికి కరెంటు ఛార్జీలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచారో దానికి నిరసనగా వినతి పత్రం అందజేసే కార్యక్రమం రేపు 27వ తారీఖున చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి పెద్దలు పిఏసి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ అరుణ్ గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడరు, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, నగర జిల్లా రాష్ట్ర నాయకులందరూ గారు ఈరోజు పాల్గొని పోస్టర్ రిలీజ్ కార్యక్రమం గారు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే గత ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ గారా మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పని ఆ రోజు ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచే విధంగా పెంచి పేద ప్రజల్ని అన్యాయంగా గురి చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు సూపర్ 6 హామీలు అమలుపరచకుండా ఏ పథకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు పేద ప్రజానీకానికి అందజేసామో ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని గారు ఆపేసి ఈరోజు కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పేద ప్రజానికం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజానికం ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్ల దాకా మేము ఉచిత విద్యుత్ అందజేసేవాళ్ళం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది పథకం ఎత్తేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. వీటన్నిటికీ నిరసనగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానివ్వండి, లేకపోతే దౌర్జన్యాలు కానివ్వండి, దాడులు కానీ నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. మొన్న డిసెంబర్ 13వ తారీఖున రైతుల కోసం పోరుబాట, రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంది. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజానీకానికి అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గారా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని చెప్పి ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏరు నియోజకవర్గాల్లో గారా ప్రతి సమన్వయకర్త ఒక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో, ప్రజానీకంతో కలిసి 25వ తారీఖున గారు మేము అందరం గారు విజయవంతం చేయవలసిందిగా ఈరోజు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు గారు ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం.